హైదరాబాద్లో ఒక 100 బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి మేడం టోటల్‌గా. 100 పైగా ఉండొచ్చు. అన్ని ఎన్‌జీఓస్, చారిటీస్, ప్రైవేట్ హాస్పిటల్స్ కలిపి. అట్లా 100 హాస్పిటల్ ఎక్కడో దగ్గర దొరుకుద్ది. కాబట్టి అక్కడ దొరికినప్పుడు ఆ సిట్యుయేషన్ తగ్గట్టు అరేంజ్ చేయలేని టైంలో తెచ్చుకొని ఆ సర్జరీ ఆ టైం చేస్తే లైఫ్ సేవ్ అయిద్దన్న ఉద్దేశం. ఇప్పుడు సర్జరీ లేట్ అవ్వడం వల్ల గిట్టంగా ఒక్కొక్క గోల్డెన్ అవర్ అని మనం ఒకసారి అంటాం యాక్సిడెంట్ అయినప్పుడు. ఆ గోల్డెన్ అవర్ తీసుకెళ్తే గనుక లైఫ్ సేవ్ అవుతున్న ఉద్దేశం ఉంటుంది అవును. కాబట్టి అవును. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మెడికల్ ఇంత డెవలప్ అయిన ఈ సిట్యుయేషన్‌లో, ఈ సందర్భంలో మేము బయట నుంచి యాక్సెప్ట్ చేయము అంటే ఖచ్చితంగా అందరికీ ఒకే జనరేషన్ కిట్స్ వాడడం గానీ, ఆ స్పెసిఫిక్ మిషన్స్ కావచ్చు, అందరూ ఒకే విధంగా డ్రగ్ వాళ్ళు గానీ, హెల్త్ వాళ్ళు గానీ అదే రూల్స్ ఫాలో అవ్వాలి. హ్మ్. వీళ్ళు తక్కువ పడుతున్నారు, ఎక్కువ పడుతున్నారు అని చెప్పి అందరూ ఒకే విధంగా ఉంటే అన్నీ సేమే కదా! అవును. సిట్యుయేషన్ తగ్గట్టు డొనేషన్స్ చేయండి. అవసరం తగ్గట్టు సర్జరీలు మాత్రం పోస్ట్‌పోన్ చేయకుండా ఎక్కడి నుంచైనా యాక్సెప్ట్ చేసి సర్జరీలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరికి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. బ్లడ్ డొనేషన్ అనేది తరచుగా ఇయర్లీ వన్స్ డొనేషన్ చేసేలాగా చేస్తే బాగుంటది. కానీ ఈ రక్తదాన శిబిరాల్లో ఎస్పెషల్లీ ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ వాళ్ళు డెఫినెట్‌గా సెగ్రిగేట్ చేస్తారు. కాకపోతే ఎవరెవరికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలీదు కదా! తెలీదు. సో, అది ప్రాపర్‌గా ఆ ప్రోటోకాల్ అంతా వెడుతోందా? వెళ్ళకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమితాబ్ బచ్చన్ గారికి ఒకానొకప్పుడు మేజర్ సర్జరీస్ అయినప్పుడు ఎంతోమంది అభిమానులు ఆయన్ని ప్రేమించేవాళ్ళు విపరీతంగా వచ్చి రక్తదానం చేయడంలో ఆయనకి హెపటైటిస్ బినో, హెపటైటిస్ సినో, బి. బి అనేది ఆయనకి అటాక్ అయింది. చాలా సఫర్ అయ్యారు కొన్ని ఏళ్ల పాటు. హ్మ్. సో ఇలాంటివి జరగకుండా మనం ఆపడానికి నేను అడిగేది. సో నిజంగానే అంత స్క్రీనింగ్ అంతా జరుగుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సరియైన చేయట్లేదనేది చాలా మంది బ్లడ్ బ్యాంకులో ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు నేను చూస్తే నాకు తెలిసి చిరంజీవి గారు పరంగా బెస్ట్ యూజ్ అండ్ సూపర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ క్వాలిటీ పరంగా గానీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇవ్వడం గానీ చాలా సూపర్ బెస్ట్. తెలంగాణలో నేను చూసిన వరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫస్ట్. అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, ఏజీ చాలా కొన్ని రూల్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే అది ఎక్కడైనా జరిగింది అంటే అక్కడ ఆ టెక్నీషియన్ ప్రాబ్లమ్ కావచ్చు, కొన్ని ఎన్‌జీఓ బ్లడ్ బ్యాంక్స్‌లో ఏదైనా జరిగి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. తొందరలో చేయాలని కావచ్చు, అలాంటి ఏదైనా టెస్టులు ఖచ్చితంగా హెపటైటిస్ బి చేస్తారు, హెచ్ఐవి ఇవన్నీ 5 టెస్టులు ఖచ్చితంగా చేస్తారు. అదేదన్నా మిస్టేక్ అయి ఉండొచ్చు. మనం ఆ విధంగా ఆ టెక్నీషియన్ వల్ల ఏదన్నా లోపాలు జరగవచ్చు. అట్లా ఈ విధంగా జరిగి ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి యూత్‌లో చాలా రకాలైన అలవాట్లకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అవును. ఇలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి అర్హులా అంటే ఏమంటారండి? అర్హులంటే దానికి స్పెసిఫిక్ డేస్ టైం పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మందు తాగేవాళ్ళు ఉంటారు. మందు తాగేవాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 2 డేస్ బిఫోర్ తాగొద్దు. హ్మ్. 2 డేస్ బిఫోర్ అంటే 48 అవర్స్ బిఫోర్ ఆల్కహాల్ తీసుకోవద్దు. ఓకే. సిగరెట్ వాళ్ళు ఒక 4 అవర్స్ బిఫోర్ సిగరెట్ తాగొద్దు. మళ్ళీ డొనేషన్ చేశాక 1 డే బిఫోర్ 1 డే తర్వాత ఆల్కహాల్ తాగాలి. మళ్ళీ సిగరెట్ ఒక 2 అవర్స్ తర్వాత గ్యాప్‌లో తర్వాత తాగాలి. అంటే ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ ఇచ్చేవాళ్ళు ప్రస్తుత సిట్యుయేషన్‌లో అలాంటి రూల్స్ పాటించట్లేదు. హ్మ్. కాకపోతే ఇప్పుడు పేషెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. సరి అయిన రక్తం మనకంత అందుబాటులో అందక. లేదు కాబట్టి హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో నైట్ తాగుతున్నాడు, పొద్దునొచ్చి డొనేషన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మరి ఏం చేయలేని పరిస్థితి. తను చెప్పడు. ఇచ్చేటప్పుడు చెప్పడు నేను ఈరోజు అవునవును. తాగినా అని. అవును. ఇప్పుడు అవును. మామూలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరు మాత్రం మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మేడం. అడిక్ట్ అయిన వాళ్ళు. గుట్కలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఎలా తయారయ్యారో ఇప్పుడు అలా అడిక్ట్ అయినారు. మన ఇప్పుడు ఆల్కహాల్‌కు. సిగరెట్, ఆల్కహాల్ గానీ, గుట్కాలకు గానీ అలవాటు అయినారు. అలాంటి వాళ్ళు కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి కానీ అది కష్టమైన సిట్యుయేషన్. ఇప్పుడు అందరికీ అంత ఆరోగ్యంగా ఉండి అంత ఏ ఏ ఆరోగ్యం ఇప్పుడు నేనున్నాను. నేను ఏ విధంగా తీసుకోను. నాకు ఆల్కహాల్ అలవాట్లేదు. గుట్కాలు, సిగరెట్లు ఏవి అలవాట్లేదు. నేను ఎనీ టైం రెడీ. ఓకే. ఇస్తూనే ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీరు ఎవ్రీ ఇయర్ చేసేయాలనుకున్నప్పుడు 1 ఇయర్ బిఫోర్ అయినా ఒక 2 డేస్ బిఫోర్ ఈ రూల్స్ పాటించిస్తే మంచిగుంటది. అంటే చెప్పలేము లోపల సర్జరీ అయిన తర్వాత బ్లడ్ ఎక్కడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏదైనా ప్రాబ్లమ్ అయినా మనకు తెలీదు. మెడికల్‌గా చెప్పలేరు ఇటంగా ఇది జరిగిందనేది గిటంగా. మీరింత ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ ఇస్తారు కదా! మీరేం తింటారు మీ ఆరోగ్యం కోసం? అంటే బ్లడ్ అంత ఫాస్ట్‌గా ప్రొడ్యూస్ అవ్వడానికి మీరేం చేస్తూ ఉంటారు? రెగ్యులర్‌గా నేను తినేది ఏముంటది మేడం, రెగ్యులర్ ఫుడ్డే తింటాను. కాకపోతే ఇంట్లో అంటే అమ్మ జొన్న రొట్టెలు తింటాను. ఆకుకూరలు బాగా తింటాను. పాలకూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు ఏవన్నా తినాలి. మినిమమ్ పాలకూర, తోటకూర, గోంగూర ఇవి వారంలో ఒక రోజు తినేలాగుంటే ఐరన్ లెవెల్ బాగా పాలకూరలో ఉంటది కాబట్టి అలా ఇవి తింటే బాగొస్తది. అలాగే బెల్లం పట్టీలు గానీ, నేను ఇంట్లో అయితే బెల్లం పల్లీలు కొంచెం లైట్‌గా ఏంచేసి పల్లీలు కొన్ని, బెల్లం చిన్న చిన్న ముద్దల్లో పొడి కొట్టేసుకొని ఖచ్చితంగా తింటాను. అందులో కొన్ని నువ్వులు కలుపుకొని ఖచ్చితంగా ఇంటికాడుంటే. నైట్ కొంచెం బెల్లం నానేసి మార్నింగ్ బెల్లం నీళ్ళు తాగుతాను. కొంచెం బెల్లం వేసుకొని ఒక పావు లీటర్ నీళ్ళు తాగుతాను. ఆ విధంగా అంతే తప్ప ఇంకా రూల్స్ అనేవి ఏమి ఉండదు. రెగ్యులర్ ఫుడ్ ఏది తిన్నా జనరేట్ అవుద్ది. కాకపోతే ఐరన్ లెవెల్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది కొంచెం. సజ్జనార్ గారితో మీరు ఎక్కువ కార్యక్రమాలు చేసినట్టున్నారండి? చేశాను మేడం. సజ్జనార్ గారంటే నాకు కరోనా టైంలో ప్లాస్మా గడ్ అని సార్ గారు టాటూ కూడా వేయించుకున్నాను. అరే! సజ్జనార్ గారంటే నాకు 2008 వరంగల్ కిడ్స్ కాలేజ్ ఇన్సిడెంట్ నుంచి నేను యాసిడ్ దాడి అప్పుడు జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి సార్ గారిని బాగా ఫాలో అవుతాడు. హ్మ్. నా టైం సైబరాబాద్లో రావడం, కరోనా రావడం, సార్ తను
కలిసి 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. అంతా బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా పోలీస్ దాంట్లో 108 క్యాంప్స్ సార్ నిర్వహించాడు. ఉన్న 2 ఇయర్స్ నాకు పరిచయమైన కోవిడ్లో అట్లా ఒక 12,000 యూనిట్లు పోలీస్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేసాము. పోలీస్ సైబరాబాద్ పోలీసుల నుంచి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రజారక్షణలో ముందుగా ఉండేది పోలీస్ మాత్రమే, ఫ్రంట్ వారియర్లో ఫస్ట్ ఉండాల్సింది. దేశంలో సైనికులు అయితే రాష్ట్రంలో మాత్రం పోలీసులు ఉంటారు. కాబట్టి పోలీసులు ఏది చెప్పినా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషికి పోలీస్ అవసరం పడుద్ది లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి, అది ఏ విషయమైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసుకి రెస్పెక్ట్ చేస్తారు. మనసులో ఏమనుకున్నా వ్యక్తిగతంగా పోలీసులు మాత్రం రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి పోలీస్ నుంచి అవేర్నెస్ రావాలి. సజ్జనార్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ బ్లడ్ విషయంలో మాత్రం. ఆర్టీసీలో ఇలా చేయాలి సార్ అంటే రాగానే 65 క్యాంప్స్ ఒక రోజు 4,500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాను. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని రెడ్ క్రాస్, అన్ని ఏరియాని బట్టి లేని దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా 65 ఒకసారి, 101 క్యాంప్స్ ఒకటి సింగిల్ డేలో, ఓ రోజు 91 క్యాంప్స్, ఇట్లా 3 సార్లుగా ఒక 12,000 చిల్లరగా సజ్జనార్ గారితో ఈ ఆర్టీసీ సిబ్బంది నుంచి కాలేజెస్ కొన్ని కాలేజెస్ మాట్లాడుకొని చాలా బాగా చేశారు. తొందరలో ఒక 10,000 యూనిట్స్ కండక్ట్ చేయాలి, 100 డిపోస్, 100 క్యాంప్స్, 100 యూనిట్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దానికి విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేడం తొందరలో. రైట్. మీరేమో అన్ని టాటూస్ వేయించుకున్నారా అండి? మీరేం బ్లడ్ డొనేట్ చేస్తానంటున్నారు, ఆ నీడిల్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకున్నారా? అన్ని టాటూస్ ఏం చేసుకున్నారు? టాటూస్ అంటే మనకు ఇష్టమైన వాళ్ళు వేయించుకున్నాను. నేను 2020లో వేయించుకున్నాను మేడం. ఇది అచ్చా వేసుకున్న తర్వాత 1 ఇయర్ వరకు ఇవ్వద్దని బ్లడ్ రూల్స్ నేనే అందులో ఉన్నాను కాబట్టి నేను ఆ రూల్స్ ఫాలో అయ్యాను. అట్లా ఫాలో అయ్యి వేసుకున్నాను. చిరంజీవి గారు టాటూ ఉన్నట్టుంది. చిరంజీవి గారు బ్లడ్ గార్డ్ అని ఇన్స్పిరేషన్. ఓకే, సజ్జనార్ గారు ప్లాస్మా గార్డ్. ఇక్కడ మోడీ అంటే నేషన్ గార్డ్ అని రాసుకున్నాను. మోడీ గార్డ్ అంటే పిచ్చి ఇష్టం. రతన్ టాటా గారు, ఓకే, సోను సూద్ గారు ఉన్నారు. కర్ణాటక అప్పు పునీత్ రాజ్ కుమార్ అప్పు అలాగే ఉమేష్ చంద్ర, వ్యాస్ ఐపీఎస్. పోలీసులు అంటే నాకు బాగా పిచ్చి మేడం. అట్లా ఎస్పీ సరిత మేడం మీకు ఐడియా ఉండొచ్చు, విజయవాడ సరిత మేడం ఇష్టం. పిజేఆర్ గారు అంటే బాగా ఇష్టం. పొలిటికల్గా నాకు వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు 108 విషయంలో కావచ్చు, హార్ట్ మన ఆరోగ్యశ్రీ చాలా అప్పుడు అట్లా అక్కకు నాకు 2 సార్లు హార్ట్ సర్జరీ ఫ్రీగా అయింది ఆరోగ్యశ్రీ వల్ల. కాబట్టి అట్లా కొన్ని మంచి కార్యక్రమాలు చేసిన కొంతమంది పొలిటికల్ లీడర్స్, పోలీసులు అంటే చాలా ఇష్టం నాకు. అట్లా అమ్మ నాన్న టాటూ గిటం వేసుకున్నా ఇక్కడ ఇట్లా టాటూ అది రైట్. అలాగే ఆయన కారు చుట్టూ కూడా ఆయన టీషర్ట్ మీద ఎలా అయితే రాశారో అలాగే ఆయన కారు ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు టీషర్ట్ మీద ఏం రాశారు ఇప్పుడు ఎంతకేను? టీషర్ట్ మీద డొనేట్ బ్లడ్ ఎస్డిపి డబ్ల్యూబీసీ సేవ్ లైఫ్. ఓకే, 1 బ్లడ్ డోనర్ కెన్ సేవ్ 3 lives. రైట్. టోటలీ అచ్చా, నెంబర్ కూడా మెన్షన్ చేసేసారా? అంటే టీషర్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఉంటాయి. రైట్. మొన్న రీసెంట్గా వేసిన టీషర్ట్లో బ్యాక్ సైడ్ లేదు, ఫ్రంట్ ఒకటి పెట్టుకున్నాను. దట్స్ సో నైస్ అండి. నిజానికి ఎంతో ఎమర్జెన్సీలో బ్లడ్ దాతలు వచ్చి రక్తం దానం చేసేవాళ్ళు వచ్చి దానం చేస్తే వాళ్ళకి ఒక చిన్న జ్యూసో ఒక యాపిలో ఇచ్చేసి దండం పెట్టి చాలా సంతోషం అండి అంటారు. అవును. నాకు అది ఏంటో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆనందం ఏంటో, తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఏంటో, అది న్యాయం జరిగినట్ట అని అనిపిస్తూ ఉంటుంది. అలానే డబ్బులు ఇచ్చి వాళ్ళని అగౌరవపరచడం. అవును, డబ్బు తీసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ కొంచెం తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ సంథింగ్ వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఏదో తక్కువే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నిజంగా ఎక్కువ అని కాదు మేడం, నా ఉద్దేశం ఏంటంటే మనిషిగా మన బాధ్యత అది. ఇప్పుడు మన పక్కన ఉన్నానికి మనం సహాయపడితే మనిషిగా ఇప్పుడు జంతువుల్లో 86 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటా. ఏ జీవరాశికి లేని అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది జీవితంలో. కాబట్టి మనిషికి అన్ని రకాల హృదయం ఆలోచించే తత్వం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోగలుగుతారు, మంచి చెడు తెలుసు కాబట్టి. మనిషి మాత్రమే చేయగలడు. కాబట్టి మనిషి మాత్రమే చేయాలి. ఈ సహాయం ఏదున్నా మన వంతు సాధ్యమైనంత సహాయం చనిపోయేలోపు చుట్టుపక్కల చేస్తూనే ఉండాలి. అంతే, ఏమి ఆశించదు. ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం మేడం. కానీ మీరు బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమాలు మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి నేను మీతో అంటున్నానండి, ప్రపంచంలోనే హెచ్ఐవిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన తెలంగాణ, మన ఇండియాలో 2వ స్థానంలో ఉంది అగైన్. సో హెచ్ఐవి ఈజ్ టూ హెవీ యంగ్స్టర్స్కి. అలాగే ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ జీవితంలో హెచ్ఐవి టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మీ జీవితం కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వకూడదు. కాబట్టి నేను ఈ మాట చెప్పడం. హెచ్ఐవి మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఏదో సర్జరీల రూపంలో కానివ్వండి, అన్నెసరీ వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ కానివ్వండి. సో చాలా ట్రెమండస్గా పాకేస్తుంది. బీ కేర్ఫుల్ అని నేను చెప్తూ ఉన్నాను. ప్రతి డాక్టర్ ఇంటర్వ్యూలో కూడా ఒక పాయింట్ నేను తీసుకుంటానండి. మీ ద్వారా కూడా ప్రజలకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్లా ఇప్పిద్దామని. మీరేం చెప్తారు ప్రజలందరికీ? నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి అనేది ఇప్పుడు
తెలియక జాగ్రత్తలు తీసుకోక చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి ఏజ్ వరకైనా చేస్తున్నారు. కాబట్టి హెచ్ఐవి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పెళ్ళికి ముందు అనేది క్యాన్సర్, హెచ్ఐవి, తలసేమియా ఈ 3 టెస్టులను కనుక చేసి మీ తలసేమియా, ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్ వాటికి అటాచ్ చేస్తే ఎంతమందిని సేవ్ చేయొచ్చు మేడం. ఎందుకంటే ప్రతి పెళ్ళి అనేది కామన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. అట్లా ప్రతి దంపతులు కనుక టెస్ట్ బిఫోర్ పెళ్ళికి ముందు ఒక వారం 15 రోజుల ముందుగా ఐసీటీసీలో ఫ్రీగా చేస్తారు ఈ టెస్టులన్నీ. అక్కడికి వెళ్ళి కనుక టెస్ట్ చేయించుకుంటే మనం తలసేమియా అరికట్టవచ్చు, హెచ్ఐవిని అరికట్టవచ్చు, క్యాన్సర్ని అరికట్టవచ్చు. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో క్యాన్సర్ పెళ్ళి అయినా ఒక 1 year 2 years చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం. ఇట్లా క్యాన్సర్ అటాక్ అయిందని వాళ్ళకి ఇంకా తెలియదు. అంటే మనం తింటున్న ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు రైతులు పండించేది మందులు కూడా పండిస్తున్నారు, అవన్నీ క్యాన్సరే. మనం కూల్ డ్రింక్స్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి ఏదన్నా తీసుకున్నా మందు తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది కదా మేడం. ఆల్కహాల్, లివర్ క్యాన్సర్ అని, లంగ్స్, ఇట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ప్రతి పాటు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైన ధరకి ఒకరి లైఫ్తో చూసుకొని వాడదాగిండి మనం తాగదామనే ఉద్దేశంతో పోకుండా నీ లైఫ్కి ఏదో అవసరం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అవసరమా, హెల్త్ ఇష్యూస్ అయ్యి నీ ఫ్యామిలీని, నీ భార్య పిల్లల్ని సఫర్ చేయడం అవసరమా, అదొక్కటి గమనించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్ట్, క్యాన్సర్, తలసేమియా ఈ 3 టెస్ట్ మీరు బాధ్యతగా చేయించుకోండి. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదని పక్కకి పెడితే మన వంతు బాధ్యతగా మనం మంచిగా ఉండాలి, బతికిన రోజులన్నా బాగుండాలి అనుకుంటే ఈ 3 టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి కూడా పెళ్లి చేస్తే మాత్రం పక్కా చేసుకుంటా ఈ 3 టెస్టులు 100%. ఇప్పటికీ నేను ఆల్రెడీ చేయించుకున్నాను, నాకు ఇలాంటి ఇష్యూస్ లేవు, మనకు అలాంటి అలవాటు లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. మీరు అలాగే నేను ప్రతి ఒక్కరు వేడుకుంటున్నా, ప్రభుత్వానికంగా నేను వేడుకుంటున్నా. మీరు ఇచ్చే తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ టెస్ట్లను మీరు ఇచ్చే షాదీ ముబారక్ కళ్యాణ్ ఖచ్చితంగా అటాచ్ చేస్తే చాలా మందిలో మార్పు వస్తుంది మేడం. ఆ డబ్బుల కోసం టెస్ట్ చేయించుకుంటారు. 1,16,000 ఎన్నో ఇస్తున్నారు, 1,60,000. ఆ 1,116 ఖచ్చితంగా ఈ టెస్ట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మేడం. రైట్. కానీ ఇంకొకటి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఏంటంటే సెలబ్రిటీలు చాలామంది గుట్కాలకి, కూల్ డ్రింక్లకి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇవ్వడం అనేది బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి సామాజిక బాధ్యత. ఇప్పుడు ఒక హీరో ఒక మాట చెప్తే ఫాలో అయ్యే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఎలా అయితే పాండమిక్లో చిరంజీవి గారు సైతం వంట చేస్తున్నారో, మన ఇంట్లో మనం వంట చేసుకోకపోతే, మన ఇంట్లో మనం క్లీనింగ్ చేసుకోకపోతే ఎలాగా అని ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చే హీరోలు వీళ్ళంతా, ఎవరైతే సెలబ్రిటీ హోదాలో ఉంటున్నారో వాళ్ళంతా. సో వీళ్ళంతా కూడా కొంచెం సామాజిక బాధ్యత తీసుకుని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్కి దూరంగా ఉంటే, ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి కావాల్సినంత ధనాన్ని ఇచ్చాడు, మంచి గుర్తింపునిచ్చాడు, పేరునిచ్చాడు, సో ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చాడు. కాస్త సామాజిక బాధ్యత తీసుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సెలబ్రిటీలకు అందరికీ ముఖ్యంగా మరీ దండం పెట్టి వేడుకుంటున్నాను. 4 కోట్ల మంది ప్రజా తరపున, 140 కోట్ల భారతదేశ ప్రజలందరి తరపున వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాలాంటి ఒక మెసేజ్ ఇస్తే 1,000 మంది మారారు. 50,000 మంది నేను బ్లడ్ డొనేషన్ చేయించానంటే మీరు ఒక్క పోస్ట్ పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి మేడం. వాళ్ళు మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు మీ నుంచి చూసి. కాబట్టి మీరు గుట్కా, ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, మళ్ళీ మందు, ఆల్కహాల్ అంగంగా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. మీకు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి సార్, మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. నేను నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రజలని, ఈ హోదాలో ఇచ్చిన ప్రజలందరినీ మీరు ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా ఉంచాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే పార్లర్కి వెళ్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే ఇల్లు కొంటున్నారు, ల్యాండ్లు కొంటున్నారు. ఈ షాప్కి వెళ్ళండి అంటే ఆ షాప్ వాళ్ళు చెప్పారండి స్కూల్ మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేశారంటున్నారు. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళంతా, అడిక్ట్ అయిపోయారు దానికి. ఇప్పుడు మన మత్తుకు కొకైనా ఎలాగా అడిక్ట్ అయిపోయారో ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ప్రతిదీ వేదవాక్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళ రూపంలో దేవుళ్ళని చూస్తున్నారు ప్రజలు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక చిరంజీవి గారు చెప్పారని 10 లక్షల యూనిట్స్ డొనేషన్ చేశారు, బ్లడ్ డొనేషన్ ఇండియా వైజ్గా. అంతే, ఇంకా ఆయన తెలియకుండా నాలాంటి ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరు కొన్ని వేల మందితో యూనిట్స్ బ్లడ్ సేకరించారు. అంటే ఆ విధంగా మీరు ఒక్క మెసేజ్ ఇస్తే మీ సినిమాలో కనుక మీరు ఖచ్చితంగా, నేను సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు, మీ ప్రతి ఒక్క హీరోని అందరినీ వేడుకుంటున్నాను ఏంటంటే మీరు గుట్కా, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండండి. మీరు అసలు అడ్వర్టైజ్ చేయకండి, మీ యాడ్స్ చేయకండి, రైతుకు సపోర్ట్ చేయండి. ఒక పూలమ్మ వ్యాపారికి పూలు కొనండి అని, ఒక కొబ్బరి బొండ తాగండి అని, చెరుకు పాలు తాగండి, జ్యూసెస్, ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. ఏ అడ్వర్టైజ్మెంట్ చిన్నగా సపోర్ట్ చేయండి. ఎంతోమంది రైతుల ఆత్మహత్య అని చాలామంది మనం వింటుంటాం మేడం. అంటే వాళ్ళ దీనస్థితి ఏంటంటే పిల్లలను పోషించుకోలేని స్థితిలో, కాలేజ్ 5,000 10,000 ఫీజులు కట్టలేని స్థితిలో ఇటంగా రైతులు ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఒకరోజు కూలి పోకపోతే బతకలేని స్థితిలో ఇప్పుడు పాలమూరు నుంచి కానీ ఇక్కడ సిటీలో చూడండి, రోడ్ల పైన ఎన్ని గుడిసెలు వేసుకొని వాళ్ళు, అంటే వాళ్ళకి అన్ని భూములు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, లావణ్య పట్ట భూమి, వాళ్ళు పండించుకునే స్థితిలో వాటర్ లేవు, సోర్సెస్ లేకపోవడం వల్ల సిటీకి రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ అడిక్ట్ అవుతున్నారు. మీరు తినే గుట్కా, చిరంజీవి తినమడన్నా, అంటే ప్రతి ఒక్క హీరోకి చెప్తున్నారు మీరు తినమన్నారని వాళ్ళు యాడ్ చూసి మీరు తింటున్నారు. వాళ్ళు ఎంత లాభం వస్తుందని అంటే లోపల రోగాలు తయారవుతున్నాయి. వాడు రేపు పొద్దున్న హాస్పిటల్కి పోయి చూపించుకునే స్టేజ్లో హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు. కోవిడ్లో చూసాం, బెడ్లు దొరకాల.
ఎక్కడ మార్చిలో శవాలు పట్టాలా అంటే మన పాపులేషన్ తగ్గట్టు మనం వైద్య అభివృద్ధి చెందలేదు మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్లో మెడికల్ కాలేజెస్కి డెడ్ బాడీ, నేను ఆర్గాన్ డొనేషన్స్ వీటిపైన నేను పనిచేస్తుంటాను. అమ్మ ఐ అండ్ ఆర్గాన్ బాడీ డొనేషన్లో నేను రంగారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను 10 years బ్యాకే ఐ డొనేషన్, 12 years బ్యాకే చేశాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అందరి ఐ డొనేషన్ ఇచ్చాను. కాకపోతే ఐ డొనేషన్లో మన ఇండియా వైజ్ చూస్తే 66, మన తెలంగాణ ఇండియా వైజ్ 66,000 మంది అందులో ఉన్నారంటే 66,000 మంది అంటే కార్నియా డొనేషన్ చేస్తే అయ్యేది ఏం లేదు మేడం. చనిపోయిన 12 hours 24 hours లోపల బాడీ ఫ్రీజ్లో పెట్టి కార్నియా అనేది తీస్తే మీది పొరన తీసుకెళ్తారు, కన్నేం తీసుకెళ్తారు. చాలామందికి అపోహలు ఉన్నాయి, కన్ను తీసుకెళ్తారు, కళ్ళు తీసుకెళ్లారు. ఒక పొర మాత్రమే తీసుకెళ్తారు కార్నియా. ఆ పొర తీసుకెళ్తే నష్టం ఏం లేదు, చనిపోయిన బాడీ మట్టి పాలు అవ్వాల్సిందే. అంతే అంతే అంతే, కనీసం ఏదో ఒక చిన్న పార్ట్ బతికిన వాళ్ళకి ఉపయోగపడితే అదే పది. ఒకరికో ఇద్దరికో చూపు వస్తుందంటే వాళ్ళ లైఫ్ ఎంత ఇట్లా ఉంటుందని చూస్తా. అలాంటి ఐ డొనేషన్కి ముందుకు రండి, అలాగే బాడీ డొనేషన్ ముందుకు రండి. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ ఎలా చేస్తారు అంటే ఎక్కడ చాలా ఉన్నాయి కదా, ఎక్కడ మనం పర్టికులర్ గా చేస్తే, ఎందుకంటే ఇందులో చాలా చాలా దారుణాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా నిజంగా ఒక చోట మనం దానం చేస్తే నెక్స్ట్ మనిషికి ఉపయోగపడుతుందనే సంస్థలు ఏమైనా నిజంగా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చేసే సంస్థనే చూసుకుందాం. వాళ్ళు ఇప్పటివరకు 600 చిల్లర కార్నియాస్, ఒక 70-80 బాడీస్ వాళ్ళు మెడికల్ కాలేజెస్, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు, బయటికి ఇక్కడ వెళ్ళే బాడీస్. అంటే మెడికల్లో ఇటం కొన్ని మాఫియాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవద్దు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం చనిపోయిన బాడీ కనుక కాలేజ్ వాళ్ళకి డొనేషన్ చేస్తే, ఇప్పుడు బాడీస్ ప్రాక్టీస్ కావాలంటే ఒక డాక్టర్ తయారంటే ప్రాక్టీస్ అవసరం కదా మేడం. వాళ్ళకి సాధన చేయాలంటే వాళ్ళకి బాడీ లేని ఎలా చేస్తారు?